పరిశుద్ధాత్ముడా నన్ను శక్తితో నింపుమా. పరిశుద్ధాత్ముడా నీ బలముతో నింపుమా. పరిశుద్ధాత్ముడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్ముడా నీ బలముతో నింపుమా. పరిశుద్ధాత్ముడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్ముడా నీ కృపలతో నింపుమా. పరిశుద్ధాత్ముడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్ముడా నీ బలముతో నింపుమా. రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. వావ్, గ్రేట్. అపవాది ఎటువంటి ప్రశ్న వేస్తున్నాడు యేసయ్యకి? ఎక్కడి నుంచి ప్రశ్న వేస్తున్నాడు యేసయ్యకి అపవాది అంటే బైబిల్లో నుంచే వేస్తున్నాడు. ఎక్కడి నుంచి? బైబిల్లో నుంచే. బైబిల్లో ఏముంది మళ్ళీ చదవండి. ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి, యేసయ్య ఎవరు? వినబడలా? దేవుని కుమారుడై ఉన్నాడు యేసయ్య. ఓకే, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు. వావ్, హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, అందుకాయన మనుష్యుడు రొట్టె వలన మాత్రమే కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. హల్లెలూయా, హల్లెలూయా. లెట్స్ గో డీపర్ ఇంటు దిస్ వర్డ్. ఈ మాటలోకి కొంచెం లోతుగా వెళ్దాం. మానవుడు తింటే బతుకుతాడా, బతకడా? ఈరోజు మనము 21 రోజుల నుంచి మనము ఒక పూట భోజనం చేయట్లేదు. చనిపోయామా? దానికి బదులుగా ఏం తింటున్నారా? అంటే ఇంకో పూట కూడా తీసేయచ్చు, ఇంకో పూట కూడా వాక్యం చెప్పచ్చు. ఆమెన్. అలా మీకు ఇంకో 21 రోజులు అలవాటు అయిందనుకో, రోజుకి 2 పూటలు ఉపవాసాలు ఉంటున్నారు, కానీ ఆత్మలో 2 పూటల ఆహారం తింటున్నారు. ఆమెన్. అలా 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 మీకు అలవాటు అయిపోయింది అనుకోండి, బ్రేక్ఫాస్ట్ కూడా తీసేస్తాను, అప్పుడు 3 పూట్ల గంట 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 వాక్యం చెప్తాను. మనుషుడు రొట్టె వలన మాటల నుంచి వచ్చే ప్రతి మాట వల్ల మీరు బతికేస్తారు మీరు. ఆమెన్. కానీ వాక్యం తినకుండా బతకలేరు. మీరు ఉపవాసం ఉండి వాక్యము తినకుండా బతకలేరు. బతకగలరా? బతకలేరు. మీ వల్ల కాదంతే. మనము ఉపవాసం ఉండి మన ఆత్మకి ఏం తినాలి చెప్పాలి. దేవుని నోట నుండి వచ్చు ప్రతి వాక్యాన్ని మనం తినగలిగితే మనము నూతన బలాన్ని పొందుకోగలం. ఆమేన్, హల్లెలూయా. రానున్న దినాల్లో అవి చేయబోతున్నాను. క్రమేణ 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 3 పూట్ల మీకు అన్నం తీసేస్తాను. ఆమేన్. ఎప్పుడు ట్రై చేయలేదుగా మీరు లైఫ్లో? మీరు దీన్ని ట్రై చేద్దాం. మార్నింగ్ 1 గంట వచ్చిపోండి చర్చికి, మధ్యాహ్నం 1 గంట వచ్చిపోండి చర్చికి, అన్నం పెడతాను మీకు. రాత్రికి 1 గంట వచ్చిపోండి, 3 పూట్ల 3 సర్మన్లు పెడతాను. చక్కగా తిని భోంచేయి చేసి బలం పొందుకోండి. ఆమేన్, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. ఎందుకు దేవుడు ఈ మాట అన్నాడంటే, మన జీవితంలో తిండి విషయంలో కూడా శోధనలు వస్తాయి, కానీ దేవుడు ఆ వాక్యాన్ని తిని బతకాలి. నువ్వు ఆ వాక్యాన్ని తిని నువ్వు జీవాన్ని పొందుకోవాలి. ఆమేన్. చూడండి ఏమంటున్నాడు యేసయ్య, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. వావ్, లెట్స్ రీడ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్. And said, it is written, men shall not live by bread alone, but every word that proceeds
ఫ్రమ్ ద మౌత్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. అందుకే యేసు ప్రభు అన్నాడు, నేనే పునరుద్ధానమును జీవమును. ఆమేన్. ఈరోజు మన ప్రాణానికి, మన ఆత్మకు, మన శరీరానికి ఏం కావాలి తెలుసా? జీవము కావాలి. ఆమేన్. వి నీడ్ లైఫ్, 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 లైఫ్. హల్లెలూయా. యప్. నెక్స్ట్ శోధన. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణమునకు ఆయనను తీసుకొని పోయి దేవాలయ శిఖరమున మొట్టమొదటిది కూడా దేవుని కుమారుడే, రెండవది కూడా దేవుని కుమారుడు అయితే ఏ నుంచి దూకేయి. వావ్. ఏమైనాడు యేసయ్య? మళ్ళీ దురాత్మ ఏం మాట్లాడుతుంది? వాక్యమే మాట్లాడుతుంది. అపవాది వాక్యంలోంచి నిన్ను శోధిస్తుంది, కానీ వేరే దగ్గర నుంచి శోధించదు. బైబిల్ సెలవిస్తుంది, పాత నిబంధన ప్రజలు ఒక్కొక్కరు 10-20 పెళ్లిళ్ళు చేసుకున్నారు కదా, మనం కూడా చేసుకోవచ్చు కదా అంటది. జాగ్రత్త. బైబిల్ ఏ రోజు చెప్పలేదు, వాళ్ళే చేసుకున్నారు. ఆమేన్. యప్. చదవండి మా. ఓకే. అందుకు యేసు, ప్రభువైన నీ దేవుణ్ణి నీవు శోధింపవలదని మరి ఒక్క చోట వ్రాయ. ఇదొక్కసారి ఇక్కడ మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయనకి క్రమేణ శోధన పెరిగిపోతుంది. అసలే ఆయన 40 దినాలు శోధింపబడి వచ్చాడు. మళ్ళీ 3 టెరిఫిక్ ట్రిబులేషన్స్ అండ్ టెంప్టేషన్స్ యేసు ప్రభు లైఫ్లో వచ్చాయి. ఈ లాస్ట్ శోధన మాత్రం చాలా భయంకరమైందండి. ఏమన్నాడు తెలుసా? నువ్వు దేవుని కుమారుడు అయితే ఇక్కడి నుంచి దూకే అన్నాడు. ఎక్కడి నుంచి? చచ్చిపో అని అర్థం, ఆత్మహత్య చేసుకో అని అర్థం. యేసు ప్రభు చక్కటి ఆన్సర్ ఒకటి ఇచ్చాడండి. ఏమన్నాడు? అండర్లైన్ చేసుకోండి అన్నమాట. యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు ఎవరు? యేసు ప్రభు ఎవరు? మరి ఆయన ఏమన్నాడు? నీ దేవుణ్ణి శోధించబాకన్నాడు. యేసయ్య దేవుడు కాదు కదా అక్కడ. యేసయ్య దేవుడు కాదు అక్కడ. జీసస్ ఈజ్ ఎ కంప్లీట్ మ్యాన్ ఇన్ దిస్ ఎర్త్. యేసు ప్రభు ఈ భూలోకంలో సంపూర్ణమైన పురుషుడు. ఆమేన్. గాట్ ఇట్. యేసు ప్రభు ఈ భూలోకం మీద సంపూర్ణమైన పురుషుడు. హి ఈజ్ ఎ కంప్లీట్ హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ వరల్డ్. బట్ యేసు ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ? నీ దేవుడైన ప్రభువును, యెహోవానల్లా, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని ఎక్కడ రాస్తుంది? లెట్స్ గో టు సామ్ 82. కీర్తనలు 82. లెట్స్ గో టు సామ్ 82. కీర్తనలు 82 మొదటి వచనం. దేవుని సమాజములో ఏంటది? దేవుని సమాజంలో దేవుడు నిలిచేదేంది? దేవుని సమాజం అంటే ఏం తెలుసా? ఇంగ్లీష్ చదవండి. ఆమెన్. God stands in the congregation of mighty. Oh man, he judges among the gods. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. ఆమెన్. ఆమెన్. పులి కడుపులో ఏం పుడుతుంది? సింహం కడుపులో ఏం పుడుతుంది? దేవుడు కడుపులో దేవుడే పుడతాడు. ఆమెన్. హల్లెలూయా. డోంట్ చేంజ్ ద సెంటెన్స్. దేవుడు కుమారుడని. రాజు కుమారుడు ఎవరు? రాజు. రాజుకుమారుడు ఏమవుతాడు? రాజుకుమారుడు అవుతాడా? కాదు, రాజుకుమారుడు రాజే అవుతాడు. ఆమెన్. హల్లెలూయా. యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నది. Jesus knows that he is God. Amen.
we should know that we are God's. Amen. దేవుడికి రోగం రాదు. Amen. మనుషులకు రోగం వస్తుంది. చెప్పండి అపవాది, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని నీకు తెలియదా? చాలా మంది డైజెస్ట్ చేసుకోలేరు ఈ మాట. ఒక అబ్బాయి వచ్చి, అన్న ఏంటన్నా బైబిల్లో తప్పు రాసింది అన్నాడు. ఏమైందిరా అన్న? ఇక్కడ దేవుళ్ళు దైవం ఏదైతే అంటున్నారన్నా, మనం పాపులం కదా, మనం మానవులం కదా, మనం పురుగు కదా, మనం మట్టి కదా అంటున్నాడు. ఎవడు చెప్పాడు రా అన్న? సింపుల్, ఒకటే చెప్పాను. సింహం కడుపులో తెలీదా మీకు? కామన్ సెన్స్, ఇదిగో వీళ్ళని అడిగినా చెప్తారు. సింహం కడుపులో ఏం పుడుతుంది? సింహమే పుడుతుంది. దేవుడు కడుపులో ఎవరు పుడతారు? దేవుళ్ళే పుడతారు. ఆమెన్. ది స్క్రిప్చర్ ఇస్ వెరీ డేంజర్. మీరు దయచేసి దమ్ముంటేనే ఈ స్క్రిప్చర్ తాకండి. 82 Psalm. మీకు దమ్ము లేకపోతే ఈ స్క్రిప్చర్, ఇఫ్ యు ఆర్ డేర్ ఎనఫ్, టచ్ ది స్క్రిప్చర్. నీకు ధైర్యము దమ్ము లేదా, ఈ స్క్రిప్చర్ని తాకబాక. ఇట్స్ బెటర్ నాట్ టు టచ్ ది స్క్రిప్చర్. నీకు ధైర్యం లేకపోతే. ఒక్కొక్కసారి దయ్యం నీ దగ్గరికి వచ్చి నిన్ను శోధిస్తుంది. ఒక్కొక్కసారి దయ్యం నీ దగ్గరికి వచ్చి నువ్వు దైవమా కాదా అని టెస్ట్ చేస్తుంది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఏం టెస్ట్ చేస్తుంది? నువ్వు దేవుడివా కాదా అని టెస్ట్ చేస్తుంది. చెయ్యొచ్చా, చేయకూడదా? అర్థమవుతుందా? నువ్వు దేవుడివా, దయ్యానివా, నువ్వు మానవుడివా, దేవుడివా అని ఈ లోకము, అపవాది టెస్ట్ చేస్తుంది. ఆర్ యు ఎ రియల్ గాడ్ మ్యాన్? ఆర్ యు యాక్టింగ్? నువ్వు నటిస్తున్నావా, నువ్వు నిజంగా దేవుడివా అని దయ్యం టెస్ట్ చేస్తుంది. దేవుడు దయ్యాన్ని పంపించాడు. ఆ 3 శోధనలు చేసేటప్పుడు దేవుడు ఎందుకు గమ్ముకున్నాడు? చూద్దాం యేసు ప్రభు ఎలా మాట్లాడతాడు. యేసు ప్రభు ఎలా మాట్లాడతాడో చూద్దామని తండ్రి గమ్ముకున్నాడు. అప్పుడు ఫైనల్గా యేసయ్య అంటున్నాడు, చదువయ్యా ఆ మాట, ఇంగ్లీష్లో చదవండి. మాథ్యూ, ఫైనల్ టెంప్టేషన్, ఆఖరి శోధన. యు షల్ నాట్ టెంప్ట్ ద లార్డ్. అమ్మా, నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదని నీకు తెలీదా అని మరి ఒక చోట రాయబడింది కదా అని చెప్తే ఆడు వెంటనే పారిపోయాడు. ఆమేన్. నువ్వేం చేతగానే ప్రార్థనలు చేస్తావు. దేవా, ఈ శోధనలో నీ చిత్తమైతే ముళ్ళు తీసేయి నాయన, ఈ చిత్తమైతే రోగాన్ని తీసేయి ప్రభా, నాయన ఈ చిత్తమైతే నీ యొక్క ఈ బలహీనత తీసే ప్రభా, ఈ కాళ్ళ నొప్పులు తీసే ప్రభా. చెత్త పనికిమాలిన ప్రార్థనలు ఇవి. నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదని నీకు తెలీదా? నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదని నీకు తెలీదా? దమ్ముంటే ఈ మాట చెప్పండి అపవాదికి మీరు. మళ్ళీ చదువుమా. యు షల్ నాట్ టెంప్ట్ ద లార్డ్ యువర్ గాడ్. నీ దేవుణ్ణి నువ్వు, అంటే దేవుణ్ణి అపవాది శోధించచ్చా? దేవుణ్ణి అపవాది శోధించచ్చా? దేవుళ్ళు మీరు, యువర్ గాడ్స్ మ్యాన్, యువర్ గాడ్స్. ఎంతమందికి అర్థం కాలేదో మొహమాటం లేకుండా చెయ్యి పైకెత్తండి. మీకు అర్థం కాకపోతే మొహమాటం లేకుండా చేయొద్దని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అర్థం కావాలి, మీకు చేతులు ఎత్తండి. అర్థం కాకపోతే చేతులు ఎత్తండి. అర్థమైంది నీకు? ఏమర్థమైంది నీకు? నువ్వెవరు? మీరు ఇంకోటి, బయటికి వెళ్ళి చెప్తే కొడతారు మిమ్మల్ని. నేను దేవుడిని తెలుసా అంటే, నేను దేవుడిని తెలుసా అంటే ఏమంటారు మిమ్మల్ని? వామ్మో వీడికి పూనకం వచ్చిందిరా అంటారు. దేవుణ్ణి ఎవరు శోధించకూడదు చెప్పాలి. దిస్ ఇస్ అ హై రెవల్యూషన్ మ్యాన్. నన్ను కదిలించింది ఈ మాట. యేసు ప్రభు ఎవరు? మానవుడు ఈ లోకములో, కానీ ఆయన దేవుడే. ఆమేన్. హీస్ గాడ్. ఓకే. అపవాది వచ్చి నువ్వు దేవుడివా కాదా అని మళ్ళీ ఇంకోసారి నేను పరీక్షిస్తుంది. పక్కా యేసయ్య చెప్పాడు, నిన్ను దేవుణ్ణి, నీ దేవుణ్ణి శోధించకూడదు నువ్వు. ఆమేన్. చెప్పండి అపవాది, నీ దేవుణ్ణి శోధించకూడదు నువ్వు. నీ దేవుడైన ప్రభువుని
శోధింపవలదని నీకు తెలీదా? ఫైనల్గా ఇది చెప్పండి అంతే. అబ్బో అది వాడు నెక్స్ట్ 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 ఏం రాస్తుంది తెలుగు? మరలా ఎట్లా అవుతుంది? వాడు వెళ్ళిపోలే. అంటే యేసు ప్రభు కూడా దేన్ని కోట్ చేస్తున్నాడు? వాక్యాన్ని కోట్ చేస్తున్నాడు. అంటే యేసు ప్రభు వాక్యాన్ని మర్చిపోలా. యేసు ప్రభు ఆయన ఎవరో మర్చిపోలా. యేసు ప్రభు ఆయన ఏందో మర్చిపోలా. యేసు ప్రభు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో మర్చిపోలేదు. ఆమేన్. నీకెన్ని కష్టాలున్నా, ఎన్ని శ్రమలున్నా నువ్వెవరో మర్చిపోవక. ఆమేన్. చదువుమా. మళ్ళీ తీసుకోబడి. ఓకే. వానితో సాతానా పొమ్ము. అది కదా, ప్రభు అయిన నీ దేవునికి మొక్కి. అంటే ఈ దెయ్యం ఎవరికి మొక్కాలి ఇప్పుడు? మనకు మొక్కాల. ఆయన తల అయితే మన శరీరం. ఆమేన్. హల్లెలూయా. నీ దేవుడైన ప్రభువుకి మొక్కి ఆయన మాత్రమే సేవింపాలి. ఆమేన్. హల్లెలూయా. తర్వాత ఆమేన్. హల్లెలూయా. నువ్వు ఇంకా శోధనల కొరకు, రోగాల కొరకు ప్రార్థన చేస్తూనే ఉండు. ఈ కరోనా టైంలో ఇదే ప్రేయర్ చేయాలి. ఆమేన్. నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదని నీకు తెలీదా? నీకు తెలీదా? లేదా? బైబిల్లో ఉంది అదే మాట. నీకు దేవుడైన ప్రభువుని. లెట్స్ గో టు దట్ స్క్రిప్చర్ 82. కమ్ ఆన్ మ్యాన్. 82 చెప్పాను కదా. మీకు దమ్ముంటేనే చదవండి. కీర్తనలు 82. ఇది సాక్షాత్తు దేవుడే రాశాడు ఈ మాటలు. చదవండి మా. దేవుని సమాజములో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్య. ఓ మై గుడ్నెస్. హల్లెలూయా. దైవముల మధ్య ఆయన తీర్పు తీర్చుచున్నాడు. అంటే మనందరిని బట్టి, మనందరిని పెట్టి దేవుడి లోకానికి తీర్పు తీర్చబోతున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చదవండి మా. ఎంతకాలము భక్తిహీనుల ఎడల ఏంటి 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 అది? ఎవరి ఎడల? అంటే దేవుడు ఎవరి ఎడల పక్షపాతము చూపించకూడదు? భక్తిహీనుల ఎడల. అంటే దేవుడు చూపించు. మన ఇంట్లో ఒక భక్తిహీనత పని చేస్తే మనం ఎంకరేజ్ చేస్తున్నాం. దేవుడు ఏమంటున్నాడు అక్కడ? చదువుమా. అందరూ చూడాలన్నమాట. ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు. ఎవరు చూపించకూడదు భక్తిహీనుల ఎదుట పక్షపాతము? దేవుడు చూపించకూడదు. ఆమేన్. హల్లెలూయా. మై డియర్ దైవ జనాంగమా, డబుల్ గేమ్స్ ఉన్నాయి. క్రైస్తవులు అంటే ఓకే, డబుల్ గేమ్స్ చేస్తారు, కానీ దైవములు చేయకూడదు. ఆమేన్. ఎవరు మనం? హల్లెలూయా. దైవములు పక్షపాతము ఎవరికి చూపించకూడదు? ఏం చేస్తాం తర్వాత? గంట ప్రార్థన చేశానండి, దేవుడు ప్లీజ్ అవ్వట్లే. దేవుడు ప్లీజ్ అవ్వట్లే. దేవుణ్ణి ప్లీజ్ చేయగలరా? దేవుణ్ణి సమాధానపరచగలరా? దేవుణ్ణి నెమ్మదిపరచగలరా? దేవుణ్ణి కూల్ చేయగలరా? ఎవరికైనా తెలుసా దేవుణ్ణి ఎలా కూల్ చేయాలో? మీకు తెలుసా? తెలుసా ఎవరికైనా దేవుణ్ణి ఎలా కూల్ చేయాలో తెలుసా? నీకు తెలుసా దేవుణ్ణి ఎలా కూల్ చేయాలో? ఎలా కూల్ చేయాలి దేవుణ్ణి తెలియదు మీకు. వాక్యం సెలవిస్తుంది, నేర్చుకోండి. భక్తిహీనుల యొక్క తీర్పు మనం జాగ్రత్తగా చేస్తే మనల్ని బట్టి దేవుడు చాలా సంతోషిస్తాడు. ఆమేన్. అందుకని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయనే చెప్తాడు ఒక మాట, కీర్తనాకారుడు, నువ్వు మనుషుల్ని సంతోష పెట్టగోరుచున్నావా? దేవునికి విరోధివి. ఎవరికి? ఎవరిని సంతోషపెట్టాలనుకుంటావు? ఎవరిని? ఎవరిని? భక్తిహీనులని. భక్తిహీనుల్ని సంతోష పెట్టాలనుకుంటున్నావా? నువ్వెవరు?
దేవునికి యు ఆర్ ద ఎనిమీ ఆఫ్ గాడ్, బీ కేర్ఫుల్. నువ్వెవరు? దైవమును. చెప్పండి, నేను దైవాన్ని, నేను దైవాన్ని, నేను దైవాన్ని, నేను దైవాన్ని, నేను దైవాన్ని, నేను దైవాన్ని. ఏయ్, ఏం పలుకుతున్నారు మీరు? ఎవరు మీరు? ఎవరు? క్రైస్తవులకి ఇంతవరకు ఈ మాటే తెలీదు. యు ఆర్ డఫ్ అండ్ డమ్ మై డియర్ క్రిస్టియన్స్. జాగ్రత్త. ఎవరు మీరు? నేను దైవాన్ని అని చెప్పండి. నేను ఎవరు నేను చెప్తున్నాను, బైబిల్ చెప్తుందా? వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ టెల్లింగ్ మ్యాన్. యేసే అంటున్నాడు, నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదని నీకు తెలియదా? డోంట్ యు నో దట్ యు షుడ్ నాట్ టెంప్ట్ యువర్ గాడ్. దేవుడిని ఏం చేయకూడదు, కానీ మానవుల్ని శోధించవచ్చు. మానవుల్ని నువ్వు మానవుడి అని అనుకుంటే నీకు రోజు శోధనలు వస్తాయి. నువ్వు దైవం అని పలికితే చెప్తున్నాను, ఒక్క శోధన కూడా రాదు. ఆమేన్, హల్లెలూయా. అపవాదం వచ్చి నిన్ను శోధిస్తుంది, వెంటనే ఏమనాలా? నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని నీకు తెలియదా? యూ కెన్ టేక్ ద స్క్రిప్చర్. మీరు ఈ మాట తీసుకోవచ్చు. ఆమేన్. ఎంతమందితో రోజు దయ్యం మాట్లాడుతుందా? మరి ఎత్తవేం చెయ్య? అందరు ఎత్తేరాడా? దేవుడు కాదు నేను చెప్పే, దెయ్యం. దెయ్యం దెయ్యం రోజు మాట్లాడుతుందా? ఏం చెప్తారు మీరు మరి దాన్ని? ఇప్పుడు దాకా ఏం చెప్పారు? చెప్పా ఏం చెప్పారు ఇప్పుడు దాకా? పో అన్నారు. ఇప్పుడు ఇది చెప్పండి. ఆమేన్. నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదని నీకు తెలీదా? హల్లెలూయా. రే, నువ్వు దేవుడివా? ఎవడో చెప్పింది నీకు దేవుడివని? నేను అంటాను, పడిపోయిన రాళ్ళు, చెట్లు, రక్తం పెట్టి కొనబడిన కొడుకు నేను చెప్పుకోవడంలో తప్పులేదు. మరి దేవుడు నైండు కూడా నేను ఇంకా ఎందుకు చెప్పుకోవట్లేదు? మీరు తట్టుకోలేరు, చెప్పుకోండి. ఐఎమ్ గాడ్ మ్యాన్. హల్లెలూయా. అనుకో. ఒక్కటి, దేవుడు అంటే గర్వం అని అనుకోవచ్చు. ఇంగ్లీష్లో రాస్తుంది చిన్న జీ, స్మాల్ జీ, నాట్ క్యాపిటల్ జీ. క్యాపిటల్ జీ అంటే ఎవరు? దేవుడు. ఆమేన్, హల్లెలూయా. హీ ఈజ్ ఆల్మైటీ అండ్ యు ఆర్ మైటీ మ్యాన్. హల్లెలూయా. ఆయన సర్వశక్తి గల దేవుడు, నువ్వు శక్తి గల ప్రభువి. ఆమేన్. చెప్తున్నా కదా, ఇక్కడ ఉన్నటువంటి మనుషుల్లో 90% ఈ వాక్యం అర్థం కాదు. మందబుద్ధులు కొంచెం సుత్తితో కొట్టుకోండి తలని. ఈ మాట చెప్తే ఈ భూమి వణకుతుంది. అందుకని ఈ భూమి ఏం చేస్తుంది తెలుసా? దేవుని కుమారుల ప్రత్యక్ష కొరకు సృష్టి యావత్తు మిగుల తేరి చూచుచు ఆశతో కనిపెట్టుకొనుచున్నది. ఆమేన్, హల్లెలూయా. యు పీపుల్ ఆర్ గాడ్స్ మెన్. ఆమేన్. రైట్, చదువుమా. ఎంత కాలము? హలో హలో, అది మీకే, ఆ వాక్యం మీకే. ఎంత కాలము? భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు. చూడండి, వీళ్ళమ్మ నన్ను రోజు చర్చికొస్తున్నారు, ఈ మాత్రం రోజు టెంపుల్కి పోతుంది. వీళ్ళమ్మ నన్ను రోజు చర్చికొస్తున్నారు, ఈ మాత్రం పబ్బులకు పోతుంది. వీళ్ళమ్మ నన్ను రోజు చర్చికొస్తున్నారు, ఈ మాత్రం సినిమాలకు షికార్లకు పోతుంది. ఏం చేయాలి? అర్జెంట్కి ఈ అమ్మాయిని వదిలేయాలి. ఇల్లు ఏం చేయాలా? వదిలేయాలి నిన్ను. ఎన్నిసార్లు తప్పు చేసినా మనం అన్యాయపు తీర్పు తీరుస్తున్నాం ఈ లోకంలో. God gave us to judge this world. చదువుమా. ఎంతకాలము భక్తిహీనుల ఎడల. ప్రార్థన లేకుండా, దైవజనం లేకుండా బతికేస్తారా? జాగ్రత్త సుమా. బి కేర్ఫుల్ మ్యాన్. రెడ్ అలర్ట్, రెడ్ అలర్ట్. యెహోవా ఆకాశం నుండి సమస్తమును పరిశీలించుచున్నాడు. God is watching from heaven. నువ్వు ఏది మంచి పని చేసినా, ఏడాడ బొల్లాడి, బురదలో బొల్లాడి ప్రార్థన చేయండి. ఫ్రీయా ప్రార్థన? నీకు ఇంతకాలం సేవకులు ఫ్రీగా చేయబట్టే మీకు మొత్తం ఫ్రీ సర్వీస్ అయిపోయింది. ఫ్రీ సర్వీస్. నువ్వు బురదలో నుంచి ఏడు నుంచి బొల్లాడి, ఏడు నుంచి ఏడు బొల్లాడి అయ్యారు ప్రార్థన చేయండి ఈరోజు, అక్కడికి పోయించాను, ఇక్కడికి పోయించాను. నేను ఫ్రీగా ప్రార్థన చేయను. జాగ్రత్త. ఐ డోంట్ మొత్తం చెప్తాడు. ఆమేన్. జాగ్రత్త. దైవములు భక్తిహీనులకు తీర్పు తీర్చకూడదు. ఏ తీర్పు? అన్యాయపు తీర్పు తీర్చకూడదు. చదుమా.
ఎంతకాలము భక్తిహీనుల ఎడల పక్షపాతము చూపుదురు. ఆ, పేదలకును తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి. ఓకే. శ్రమగల వారికి దీనులకును న్యాయము తీర్చుడి. వావ్. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. వావ్. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించి. ఎవరికి చెప్తున్నాడు ఈ మాటలన్నీ? దైవములకు మాత్రమే, అందరికి కాదు ఈ మాట. అందరికా? ఓన్లీ గాడ్స్ ఇన్ దిస్ వరల్డ్. ఈ భూమి మీద ఎవరైతే దైవములుగా ఉంటారో వారే ఇవన్నీ చేయగలరు. ఆమేన్. యా. దరిద్రులను నిరుపేదలను విడిపించుడి. భక్తిహీనుల చేతిలో నుండి వారిని తప్పించుడి. ఓకే. జనులకు తెలివి లేదు. ఎవరికి లేదు, కానీ దైవముకుంది. ఆమేన్. హల్లెలూయా. మనం జనాలం కాదు. ఆమేన్. దయచేసి మీరు జనాలతో కలవకండి. జనాలతో వాళ్ళలో ఏముంది? కటిక చీకటి నీకు అంటుకుంటుంది, గజ్జి అంటుకున్నట్టు. ఏమంటుకుంటుంది నీకు? గజ్జి అంటుకున్నట్టు గజ్జి చీకటి అంటుకుంటుంది నీకు. జాగ్రత్త. కటిక చీకటి జనములను కమ్ముచున్న జాగ్రత్త. చదువుమా. జనులకు తెలివి లేదు. జనాలకు అసలు తెలివే లేదు. వారు గ్రహింపరు. వాళ్ళ జీవితంలో వాళ్ళకి గ్రహింపు రాదు. వారు అంధకారములో ఇటు అటు తిరుగులాడుదురు. ఎక్కడ? అంధకారంలో ఇటు డోర్ క్లోజు, ఇటు డోర్ క్లోజు. ఎటు పోవాలి ఇంకా? మళ్ళీ కట్టేసిన కుక్క ఏం చేస్తుంది? ఇటు ఆడుతుంది, అటు పోద్ది, ఇటు పోద్ది, అటు పోద్ది, ఇటు పోద్ది, అటు పోద్ది, కానీ ఆడే ఉంటుంది. జాగ్రత్త సుమా. ఈ జనాల్ని అపవాది ఎప్పుడో కట్టేశాడు. ఈ జనాల్ని యు ఆర్ లింక్డ్ విత్ వాట్? హెల్. నరకం నుంచి వేసాడు గొలుసులు కసక్కంట. నరకం నుంచి వేసాడు నీ ఇంటికి గొలుసు. నువ్వు ఎటు బాలే వాడిని తప్పించుకొని. యా. నెక్స్ట్. దేశమునకున్న ఆధారములన్నయు కదులుచున్నవి. ఓకే. మీరు దైవములనియు. ఇక్కడి నుంచి చూడండి, దిమ్మ తిరగతుంది. ఏంటి? మీరు దైవములనియు. చూడు బైబిల్ చూడు. నువ్వు దైవములనియు. మీరందరూ సర్వోన్నతమైన కుమారులనబడి నేనే సెలవిచ్చి ఉన్నాను. ఈ మాట ఒక్కడు కూడా తీసుకోడు. ఏమంటున్నాడు తండ్రి మనల్ని? ఏమంటున్నాడు? దైవములు అన్నాడా? దెయ్యాలు అంటున్నాడా? దెయ్యం మొఖం దానా అంటాడు భార్యని భర్త. దెయ్యం మొఖం దానా, దెయ్యం పాదవా ఎదురు బాగా నాకు. దేవుడు ఏం చేశాడు మనల్ని? ఇంగ్లీష్ చదువుకుందాం. 8 or something. What is that verse? 6. I have said you are gods. Amen. మీరు దైవములనియు మోస్ట్ హై. Amen. ఎవరు మీరు? దైవములు. హల్లెలూయా, హల్లెలూయా. అదే మాట యేసయ్య వాడుతున్నాడు. ఒక్కొక్కసారి అపవాది నీ ముందుకు వచ్చి ఎందుకు నిలబడతా తెలుసా? నీవు దైవమునని గుర్తు చేయడానికి. Sometimes you forget that you are God. Devil come and tell you and knock you that you are a God man. యేసు ప్రభు మర్చిపోవచ్చేమో. 40 దినాలు శోధనలు ఎక్కువైపోయినాయి. తిండి లేదు, తిప్పలేదు, వస్త్రాలు లేవు, నీళ్ళు లేవు, ఏమి లేవు యేసు ప్రభుకి. ఆయన కష్టాల్లో మర్చిపోవచ్చేమో అతను దేవుడని. ఆమేన్. అందుకే 40 రోజులు శోధించిన తర్వాత కూడా మళ్ళీ వచ్చాడు. మళ్ళీ యేసు ప్రభు కెలక్తున్నాడు. నేను దేవుడిని నీకు తెలీదా? నీ దేవుడైన ప్రభువును శోధింపవాలని నీకు తెలీదా అంటున్నాడు. నెక్స్ట్ ఏమంటున్నాడు? నేను కాదురా మొక్కేది, నువ్వే నాకు మొక్కాలి. నీ దేవుడైన ప్రభువుని కాదు, మ్రొక్కి. ఇప్పుడు దెయ్యం ఎవరిని పూజించాలా? మనల్ని పూజించాలా. ఆమేన్. మనం ఎవరిని పూజించాలా? దేవుణ్ణి పూజించాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఓ దైవములారా, మర్చిపోకండి మీరు దైవములని. మానవులకి ఏమి లేదు, అప్పుడే మర్చిపోయారా? మానవులకి ఏమి లేదు, తెలివి లేకపోతే దెయ్యాలే మీరు. ఇంకా జనాలకి ఏమి లేదు, పక్కా లేదు.
నా జనులు జ్ఞానము లేకయే నశించిపోతున్నారు. ఏ జ్ఞానం లేదు మీకు? దైవములవన్నీ మీకు తెలియదు. దైవములని ఇంకోటి, దేవుడు ఎలా ఉండాలో యేసయ్యను చూసి నేర్చుకోండి. తగ్గింపు, వినయము, విధేయత, సాత్వికము, ఆశా నిగ్రహం. ఆమేన్. హల్లెలూయా. మీకేమి లేదు? ఉందా? మీకేమి లేదు? జనాలకి ఏమి లేదు? ఏమి లేదు? ప్రతి మాటను నమ్ముతారు జనాలు. ఇక్కడ నేను ఇట్టిట్టంటే నమ్ముతారు. ఆడ మాంత్రికుడి బొయ్యి దగ్గర అక్కడ ఆడ నిమ్మకాయలు విసుగుతా ఉంటే ఆ నిమ్మకాయలు తెచ్చి నేను జ్యూస్ చేసుకుని తాగుతాను. ఆ మిరపకాయలు మా ఇంట్లో కారం లేదు, ఆ మిరపకాయలు ఎండి మిరపకాయలు తెచ్చి నేను కారం పెట్టించుకుంటాను. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఒక గురువు దగ్గర ఉంటే రోజు ఆ గురువు ఇంటికి మాంత్రికుడు వచ్చి చేతబడి చేసి వాళ్ళ ఇంటి ముందు పడేసి వెళ్ళిపోతా ఉన్నాడంట. అయితే ఆ గురువు ఏం చేశాడంటే, ఎందుకు నిమ్మకాయలు పడేయాలని చెప్పి ఆ నిమ్మకాయలన్నీ కలెక్ట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టాడు. ఈ లోపల వాళ్ళ శిష్యులు రానే వచ్చారండి. అందరు వచ్చి మంచి ఆకలి మీద వచ్చారండి. మనోడు ఏం చేశాడు తెలుసా? నిమ్మకాయలన్నీ కోసి నిమ్మకాయ పచ్చడి పెట్టి వాళ్ళకి అన్నం పెట్టేశాడు. మా నోళ్ళు రావురంటే సేవకు పోయి వచ్చి బాగా తినేశారు. నిమ్మకాయలు ఏంటో తెలుసా నీకంటే? అయ్యగారు నిమ్మకాయ పచ్చడి ఎర్రగా తీశారు అయ్యగారు, మామూలుగా లేదు నిమ్మకాయ పచ్చడి అంటే. అంత టేస్ట్గా ఉందా అంటే అదిరిపోయింది అయ్యగారు నిమ్మకాయ పచ్చడి. అది ఏం లేదురా, వాడు ఎవడో మాంత్రికుడు వచ్చి ఆ గేట్ కాడ పడేస్తే నిమ్మకాయలన్నీ ఏరుకొని మీకు పచ్చడి పెట్టా. అయ్యో బాబోయ్, పచ్చడి పెట్టావా? ఇప్పుడు నేను ఆ పచ్చడి తిన్నానా? మామూలు టెస్ట్ కాదు ఇది. ఒక నిమ్మకాయ మంత్రం చేసి లోపల పెడితే అవుట్. ఇప్పుడు ఆ నిమ్మకాయలు ఏడున్నాయి? అప్పుడు అంట ఆ దైవజనుడు నేర్పిస్తున్నాడు శిష్యులకి, ఏం లేదురా, ఏది మీకు తెలియకుండా కడుపులోకి పోయినా మీరు కడుపు మీద చేయబెట్టుకొని ప్రార్థన చేసుకోవాలన్నాడు. రాబడిగా అన్నాడు. అంతే, మోషన్లో వచ్చేసేయండి అందరికీ. ట్రైనింగ్ ఏంటది? ట్రైనింగ్ అది. రాబడిగంటే మొత్తం నిమ్మకాయలు దెబ్బలన్నీ బయటకు వచ్చేసేయండి. దెబ్బతో ఒక్కోసారి నీకు తెలియకుండా ఏమేమో తింటావు, ఒక్కోసారి నీకు తెలియకుండా ఏమేమో చేస్తావు. నేనంటాను, 2 రూపాయల నిమ్మకాయ నన్నేం చేయలేదు, 5 రూపాయల నిమ్మకాయ నన్నేం చేయలేదు. నేను ఎవరిని చెప్పాలి? దేవుడిని నిమ్మకాయ ఏమైనా చేయగలదా? మిరపకాయ, ఎండి మిరపకాయ, పచ్చి మిరపకాయ, మరి ఎర్రి పప్పల్ని అక్కడ చేసి అమ్ముతా ఉన్నారన్నీ. నిమ్మకాయలు ఒకటి, సెకండ్ రో మిరపకాయలు, ఇంకో నిమ్మకాయ, ఇంకో మిరపకాయ, ఇంకో జ్యూస్ తెచ్చుకొని తాగుదాం కానీ ఎండాకాలం. పచ్చి మిరప జ్యూస్ తెచ్చుకొని తాగుదాం కానీ ఎండాకాలం. అదొక పెద్ద ప్రత్యేకమైన షాపు. ఏది? నిమ్మకాయలు, మిరపకాయలు, కర్ర పుల్లలు, కట్టె పుల్లలు అమ్మే షాపు. తగలబెట్టాలి కృష్ణాయిలు పోసి. దైవానికి ఏంది ఇవన్నీ జరిగేది? దైవానికి ఏమన్నా జరుగుతాయా? దైవానికి ఎవడన్నా చేతబడి చేయగలడా? దైవానికి ఎవడన్నా ఏమన్నా చేయగలడా? దైవానికి ఎవడన్నా ఏమన్నా ముట్టుకోగలడా? నెవర్ మ్యాన్, నెవర్, నెవర్. సృష్టికర్తను సృష్టి ఏమీ చేయలేదు. ఆమేన్. నేను సృష్టికర్త కొడుకును, సృష్టి నాకు వంగాలి. ఆమేన్. ఎవడన్నా చేతబడి నిమ్మకాయలు తెచ్చిపెట్టండి, తెచ్చిపెట్టండి. ఏమైంది? జ్యూస్ చేసుకొని తాగుతాను నేను. జ్యూస్ చేసుకొని తాగాలి, జాగ్రత్త. ఈ చేతబళ్ళు, నిమ్మకాయలు, మిరపకాయలు మానుకోండి. ఇవన్నీ ఎవరు? మీరు. కెమెరా ఆన్ చేయండి. ఫోన్ తీసుకున్నారా? కెమెరా ఆన్ చేయండి. కెమెరా ఆన్ చేసారా? సెల్ఫీ చెప్పండి. నువ్వు దైవానివి, నువ్వు దెయ్యానివి, నువ్వు దెయ్యానివి, నువ్వు దెయ్యానివి. ఏమంటున్నావు? నువ్వు దైవము, నువ్వు దైవము, నువ్వు దైవము, నువ్వు దైవము. దెయ్యం కాదు, దెయ్యం కాదు. ఆమేన్. హల్లెలూయా. ఎవరు మనం? ఎవరు మనం? ఒకటే అనాలి దెయ్యంతో, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని నీకు తెలీదా? అరే, నాతో కూడా వాక్యం మాట్లాడుతున్నావు, నువ్వు నాతో కూడా వాక్యం మాట్లాడుతున్నావు. నేను కూడా నీకు వాక్యం చెప్తా, నేను కూడా నీకు వాక్యమే చెప్తాను, నీకు ఎరగదీస్తాను. కానీ సమ్టైమ్స్ we need to thank devil, okay?
థ్యాంక్ యూ రా, నేను దైవం గుర్తు చేసావు. వాడు రెచ్చగొడతాడు నిన్ను, అప్పుడు నీలోంచి వాక్యం బయటికి రావాలి. హల్లెలూయా. ఒక వాక్యం ఎన్ని రోజులు గుర్తుపెట్టుకోవాలి? 4 సంవత్సరాలు. ఎన్ని? ఎందుకు? ఎందుకంటే మర్చిపోతాం కాబట్టి కాదు. ఒక బిడ్డ తన బిడ్డకి ఎన్ని నెలలు పాలిస్తుంది? 3 సంవత్సరాలు పాలిస్తుంది. 3 సంవత్సరాల పాలు వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి తెలుసా? బతికినంత కాలం కాల్షియం వాళ్ళకి. ఆమేన్. ఈరోజు మీరు ఒక సర్మన్ని, ఒక వాక్యాన్ని 3 సంవత్సరాలు కానీ ధ్యానించగలిగితే రోజు, ఆమేన్, ఇంకా ధ్యానించబడలే, ఆటోమేటిక్గా నీ వెంట వస్తుంది ఆ వాక్యం. ఆమేన్. హల్లెలూయా. అందుకే దావీదు అంటాడు, కృపాక్షేమములే నా వెంట రా. కృపాక్షేమములే. ఆమేన్. హల్లెలూయా. మీరెవరు? మీరు దైవములు. ఆమేన్. దయచేసి జనాల్లాగా, జనాలకేం లేదు. పక్కన వాళ్ళు చెప్పండి, జనాలకి తెలివి లేదక్క, జనాలకి తెలివి లేదన్నా, జనాలకి తెలివి లేదు. జాగ్రత్త, తెలివి లేని వాళ్ళతో మనకెందుకు? అన్యాయపు తీర్పు తీర్చకండి ఎవరికి కూడా. బికాస్ హూ యు ఆర్, యు ఆర్ గాడ్స్. ఆమేన్. అబ్బా, ఆ 3 ఒకటే అంటుంది. డెవిల్ ఏమంటుంది తెలుసా? నేను దేవుణ్ణి కుమారుడు, నేను రా పిచ్చోడా, నేను దేవుణ్ణి రా. నేనెవరిని? నువ్వు ఇంకా ఆడే ఉన్నావా? నేనేమో లిల్లీ పుట్ట కాదుగా, నేను దేవుణ్ణి. ఆమేన్. దేవుణ్ణి శోధించుబాక, గెట్ లాస్ట్ అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అంతటా అపవాది ఆయనను విడిచి కొంతకాలం వెళ్ళిపోయాను. ఆమేన్. అంటది. నువ్వేం చెప్పాలా? నేను దేవుణ్ణని నీకు తెలీదా? నీ దేవుడైన ప్రభువుని, చెప్పండి అందరూ, నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదని నీకు తెలీదా? ఆమేన్. రోజు చెప్పుకోండి మాట. ఒక్క దెయ్యం కూడా ఇంటికి రాదు, ఒక్క రోగం కూడా ఇంటికి రాదు. ఆమేన్. మనం తెలివి లేని ప్రార్థనలు చేస్తున్నాం. ఏ ప్రార్థనలు? తెలివి లేని ప్రార్థనలు చేస్తున్నాం, వ్యర్థమైన ప్రార్థనలు మానేద్దాం. ఆమేన్. జీసస్ ప్రేయిడ్ లైక్ గాడ్. ఆమేన్. హల్లెలూయా. ఫ్యూచర్లో ప్రార్థన కూడా చేయను. ఇట్టే వెళ్ళిపోతా ఉంటాను నేను. ఆమేన్. ఏదో మీకు అలవాటు కావాలని యేసు నామములో పో. యేసయ్య ఎక్కడ? యేసు నామం వాళ్ళ. అర్థం కాల? యేసయ్య ఎక్కడ? యేసు నామం యేసు ప్రభువైన వాడా? మత్తయి సువార్త తర్వాత అపోస్తుల కార్యం నుంచి స్టార్ట్ అయింది. నజరేయుడైన యేసు నామములో అని. యేసయ్య ఎక్కడ? నీలో యేసు ప్రభు ఉంటే నువ్వు అవుట్. ఆమేన్. ఆమేన్. ఒక్కోసారి ఎందుకు నీకు శోధన వస్తుందంటే నువ్వెవరో తెలుసుకోవడానికి. ఆమేన్. నువ్వెవరో. ఆమేన్. దేవుని సమాజములో దేవుడు తీర్పు తీర్చుచున్నాడు. ఆమేన్. నేను దైవముల మధ్యలో నిలబడ్డాను. ఆమేన్. దైవాల మధ్యలో నిలబడ్డాను. ఆమేన్. హల్లెలూయా. ఏమి మెసేజ్ మీకేం రోషం తెప్పియట్లేదా? పౌరుషం తెప్పియట్లేదా? రెచ్చగొట్టట్లేదా? లేదా పౌరుషం తెప్పియట్లేదా? ఆమేన్. హల్లెలూయా. ఎవరు మనం? ఒకటే చెప్తున్నాను, దమ్ము గట్స్ ఉంటేనే 82వ కీర్తన చదువుకోండి. నువ్వు పిరికోడివే, నువ్వు పనికిమాలినోడివే, ఆ అధ్యాయం చదవబాక. అర్థం కాదు. అర్థమవుద్దా? పొరపాటు కూడా అర్థం కాదు. యేసయ్య అపవాది మాట్లాడగానే నేరుగా ఏ కీర్తనలోకి వెళ్ళిపోయాడు? 82వ కీర్తనలోకి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ప్రతిరోజు మనం 82వ కీర్తన టచ్ చేయాలి. ఆమేన్. హల్లెలూయా. దేవుని సమాజములో దేవుడు తీర్పు తీర్చుచున్నాడు. ఆమేన్. నేను దైవముల మధ్యలో ఉన్నాను, దెయ్యాల మధ్యలో లేను. ఆమేన్. దైవ కార్యాలు చేయండి, దెయ్యం కార్యాలు చేయకండి. సమ్టైమ్స్ యూ ఫర్గెట్ దట్ యువర్ గాడ్స్. ఆమేన్. దేవతలు అనుకోకండి, దేవుడే. ఆమేన్. దేవుడు. ఆమేన్. చెప్పండి, మేము దైవములము. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
ఇంకేం చెప్పాలి మీకు? వెళ్ళిపోమంటారా? అయిపోయింది. ఇనఫ్ డోస్ మ్యాన్, ఇనఫ్ డోస్, ఇనఫ్ డోస్. ఈ వాక్యం ఎన్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి? అంటే 4 సంవత్సరాలు ప్రతిరోజు ఈ వాక్యం వినాలి మీరు. దొరకదు మళ్ళీ. నేను పెట్టను. ఒక సర్మన్ ఎన్ని సంవత్సరాలు వినాలి? 4 సంవత్సరాలు ఒక సర్మని ధ్యానించాలి. మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం వాక్యాన్ని. మనము దైవములని మర్చిపోయాం. పక్కన చెప్పండి తట్టి, నువ్వు దైవంవి. ఎవరు నువ్వు? నువ్వు దైవానివి. ఆమెన్, ఆమెన్. నువ్వు ఎవరు? మేబీ వాక్యం ఆల్రెడీ చెప్పాను లేదా నాకే తెలియదు. అందరు చాలామంది తెల్లమకాలు వేస్తున్నారు. చెప్పే ఉంటాను నేను పక్కా. ఎందుకంటే నాకు దేవుడు 10 సంవత్సరాల క్రితం చెప్పాడు ఈ వాక్యం. నాకు ఫ్రమ్ 10 years బ్యాక్ God told me this mystery. ఈ 10 సంవత్సరాల క్రితం దేవుడు నాకు బయలుపరిచిన మర్మం ఇది. దేవుడు మానవుల్ని పెట్టల, భూలోకంలో దైవాలని పెట్టాడు. ఆమెన్. దేవుడు ఏ నమ్మకంతో పరలోకం వెళ్ళిపోయాడు తెలుసా? ఇక్కడ దైవములు ఉంటారని, ఈ దైవములు అందరినీ కాపాడతారని. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడుము, భూమి చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యేసయ్య ఎవరు? వెలుగు. మనల్ని ఏం చేశాడు? ఎలా చేశాడు వెలుగు? మనం దైవాలం కదా, అందుకే వెలుగు చేశాడు. ఆమెన్. హల్లెలూయా. ఆ దైవములే అనేకులను వెలిగిస్తారు. ఆమెన్. నీ వెలుగునకు జనాలు వచ్చెదరు. హల్లెలూయా, ఆమెన్. ఇఫ్ జీసస్ ఇస్ గాడ్, దట్ మీన్స్ హిస్ వైఫ్ ఈజ్ ఆల్సో ఎ గాడ్. ఆమెన్. యేసు దేవుడైతే తన భార్య కూడా దేవుడే. ఆమెన్. హల్లెలూయా. తండ్రి దేవుడైతే తన కుమారుడు కూడా ఆమేన్. ఎంతమంది దీన్ని వాడుకుంటారో నాకైతే తెలియదు. ఏ రోజు అపవాది మాట్లాడిందా? దాంతో ఒకటే మాట్లాడండి, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని నీకు తెలీదా? ఒకటే మాట. రెండో ప్రశ్న వేయడానికి కూడా అక్కడ ఉండడు. ఆమేన్. వేరే దయ్యాలు పట్టిన వాళ్ళకి పో దయ్యమా అని చెప్పండి, కానీ నిన్ను ఎప్పుడైనా శోధించిందా దయ్యము? అపవాది నిన్ను శోధించినప్పుడు నువ్వేం చెప్పాలా? నీ దేవుడైన ప్రభువును, యెహోవాను కాదు, ప్రభువును. ఓకే, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదని. అమ్మ బాబోయ్, ఈయనకి దేవుడని అర్థమైపోయింది. ఇక్కడ నేను ఉండడం చాలా కష్టం. జంప్ వెళ్ళిపోయిందా లేదా? అబ్బా, ఈ మాట చెప్పుకోండి. కరోనా కాదు కదా, బిరోనా కూడా రాదు. ఆమెన్, ఆమెన్. ఏం పలుకోవాలా? నీ దేవుడైన ప్రభు దగ్గరికి నీకు రాకూడదని తెలీదా కరోనా? ఆమెన్. నీ దేవుడైన ప్రభు దగ్గరికి రాకూడదని తెలీదా ఎయిడ్స్? నీ దేవుడైన ప్రభు దగ్గరికి రాకూడదని తెలీదా క్యాన్సర్? నీ దేవుడైన ప్రభు దగ్గరికి రాకూడదని తెలీదా ట్యూమర్స్? నీ దేవుడైన ప్రభు దగ్గరికి రాకూడదని తెలీదా నొప్పులు? నీ దేవుడైన ప్రభు దగ్గరికి రాకూడదని తెలీదా బలహీనతలారా? గెట్ లాస్ట్ అనాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మేము దైవములేంటండి మీ పిచ్చి కాకపోతే? మేము దేవుళ్ళు ఏంటండి మీకు మెంటల్ కాకపోతే? మేము దేవుళ్ళు ఏంటండి? మేము ఎవరండి దేవుళ్ళు? ఎవరు చెప్పారండి మీకు దేవుళ్ళని? ఎవరు చెప్తున్నారు? వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. దేవుని సమాజములో దేవుడు తీర్పు తీర్చుచున్నాడు. ఆమేన్. మీరు దైవములని, మీరు సర్వోన్నతమైన దేవుని కుమారులని నేనే సెలవిచ్చుచున్నాను. ఆమేన్. ఎందుకు మనకి అర్థమవుతుంది ఈ మాటలు? బ్లడీ కరోనా. ఓకే, ఏం చేస్తుంది? ఇంకో 20 కరోనాలు వచ్చినా దేవుళ్ళను దేవుళ్ళను ఏం చేయలేదు. దేవుడు కాకపోతే ఏదైనా చేస్తుంది. ఆమేన్. హల్లెలూయా. జనాలకి ఏమి లేదు, సింపుల్ వర్డ్. కానీ దైవములకు తెలివి ఉంది. ఆమేన్. హల్లెలూయా. బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. ఆమేన్. గాడ్ ఈస్ హ్యావింగ్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్. ఆమేన్. ఎవరు మీరు?
ఎవరు మీరు? మీ పేరు, ఇంటి అడ్రస్, ఫోన్ నెంబర్ చెప్పారు, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ నాకెందుకు అయ్యి? చిచ్చి. ఎవరు మీరు? మీ ఇష్టం. మీరు కానీ విశ్వాసుల్లాగా, మీరు కానీ సామాన్యమైన ప్రజల్లాగా బిహేవ్ చేశారా? పౌలు అంటాడు ఒక మాట, ఏంటిది, ఏం మాట అంటలేదు ఏంటి ప్రభా, ఏంటిది అన్నప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు పౌలుతో, అపవాదికి అప్పు చెప్పండి రా. ఎవరికి? నువ్వు మాట వినకపోతే నేనే అప్పు చెప్తా నిన్ను, నేనే అప్పు చెప్తా నిన్ను. మాట వినకపోతే, నువ్వెవరో నువ్వు తెలుసుకోకపోతే నేనే నిన్ను అపవాది దగ్గర డ్రాప్ చేసి వస్తాను. అప్పుడు ఖాళీ ఎందుకు నాయన ఇన్ని శ్రమలు? అప్పుడు ఒక 100 సంవత్సరాల తర్వాత తెలుస్తుంది ఈ మాట నీకు, నువ్వు దైవం అని. హల్లెలూయా. ఏమనుకుంటారు మీరు క్రైస్తవులారా? అందరికి వచ్చిన రోగాలు మనకు రాకూడదు, అందరికి వచ్చిన బాధలు వేదలు మనకు రాకూడదు. నా ఈ గోత్రములో నిస్సత్తువు కలిగి త్రొట్టిల్లు వాడు ఒక్కడును కూడా లేడు. ఆమేన్. హల్లెలూయా. 40 సంవత్సరాల్లో ఒక్క రోగం వాళ్ళకి రాలేదు. ఆమేన్. ఒక్క వ్యాధి వాళ్ళకి రాలేదు. ఆమేన్. వాళ్ళకి అంతుంటే కొత్త నిబంధన పరిశుద్ధులు మనకెలా ఉండాలా? ఆమేన్. ఆమేన్. When you meditate the word of God, దేవుని నోట నుంచి వచ్చు ప్రతి మాట వల్ల మీరు ఏం చేస్తారు? జీవిస్తారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. Who you are, you are God's. Amen. దేవుడికి రోగం వస్తుందా? యేసయ్యకి అందుకే నీ భూమి మీద ఒక్క రోగం కూడా రాలా. ఒక్క రోగం కూడా. అయితే నీకు కూడా రాకూడదు. Amen. దేవుడికి దయ్యం పడుతుందా? దేవుడికి ఏం పడుతుంది? దయ్యం పడుతుందా? దేవుడికి అంటే దయ్యం పడుతుందా? నువ్వు దేవుడు కాదు కాబట్టి దయ్యం పడుతుంది. నువ్వు దేవుడు పోయి ఉంటే దేవుడి దగ్గరికి కూడా దయ్యం. ఆమేన్. హల్లెలూయా. ఇఫ్ యు లవ్ దిస్ రెవల్యూషన్ మ్యాన్, రోజు 82వ కీర్తన చదువుకోండి. ఆమేన్. నో హూ యు ఆర్. నువ్వెవరో తెలుసుకో. నువ్వెవరో పక్కన చెప్పు. నువ్వెవరో తెలుసుకో. నువ్వెవరో తెలుసుకో. ఫస్ట్ నువ్వెవరో తెలుసుకో. ఫస్ట్ నువ్వెవరో తెలుసుకో. ఫస్ట్ నువ్వెవరో తెలుసుకో. ఫస్ట్ నువ్వెవరో తెలుసుకో. ఏది పడితే అది మాట్లాడుతున్నావు పిచ్చి పిచ్చిగా. ఏంది? ఏం మాట్లాడుతున్నాడు వాడు? పిచ్చోడు, మెంటలోడు. వాడికి ఏమన్నా తెలివి లేదా? వాడికి లూసిఫర్ గాడికి తెలివి లేదా? అవును, వాడికి తెలివి లేదు. కాబట్టి నువ్వు దేవుని కుమారుడు అయితే ఏంట్రా మెంటల్? అయితే ఏంటి? నీకేమన్నా తిక్కలా? అయితే ఏంటి? నేను దేవుణ్ణి. ఆమేన్. I am God. Amen. I am God. పొరపాటున క్యాపిటల్ జీ రాశారు, స్మాల్ జీ రాసుకోండి. ఆమేన్. క్యాపిటల్ జీ అంటే ఇది, స్మాల్ జీ అంటే ఇది. ఆమేన్. God is almighty and small g is mighty. Amen. Hallelujah. చెప్పాలి హల్లెలూయా. ఆయనేమో పెద్ద ఎల్షడాయి, మనమేమో చిన్న ఎల్షడాయి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయనేమో పెద్ద సింహం, మనమేమో చిన్న సింహం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన పెద్ద గొర్రెపిల్ల, మనం చిన్న గొర్రెపిల్ల. ఆమేన్. హల్లెలూయా. పిల్లి కడుపులో పిల్లి పుట్టదు. పుడుతుందేమో మీ ఇంట్లో. నా ఇంట్లో సింహం కడుపులో సింహమే పుడుతుంది. ఆమేన్. హల్లెలూయా. దేవుని కడుపులో దేవుళ్ళే పుడతారు. ఆమేన్. హల్లెలూయా. మీరు దైవములనియు సర్వోన్నతమైన దేవుని కుమారులనియు నేనే సెలవిచ్చి ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? 2021 కరోనాను చెప్పుతో చాటతో కొట్టాలా? దేంతో? చెప్పుతో చాటతో కొట్టాలి దాన్ని. మీరేందో నాకు అర్థం కావట్లేదు. మాస్కులు వేసుకొని శానిటైజర్, ఏంది ఇది గోళ? చిచి, బతకలేకపోతున్నా అట్లా. దరిద్రం 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 దరిద్రం. చి, ఎవరు మనం? దైవములం. ఆమేన్.
హల్లెలూయా. మై డియర్ గాడ్స్, దేవుడికి భయం ఉండదు. ఆమేన్. దేవుడికి భయమే ఉండదు. ఆమేన్. మానవులకి మామూలు కాదులే, నన్నెత్తి నుంచి ఏందది నీకు ఎంత ఉంది? టన్నులు కలుగుతుందా? ఎంతమందికి భయం ఉంది? ఇంకొండదులే ఈ వాక్యం అయిన తర్వాత. పోయమ్మ, భయం అంటే ఫోన్ ఇసిరేస్తా మీ మందికి. నా చేతిలో ఏముంటుంది ఇసిరేస్తా నేను. కీబోర్డ్ ఇసిరేస్తా మీ మందికి. పోతారు. ఎందుకు దండగా? నేను దయ్యములకి వాక్యం చెప్తాను. ఆమేన్. దయ్యాలకు వాక్యం చెప్పను. నేను దయ్యాలకు వాక్యం చెప్పను. ఎవరన్నా దయ్యం బట్టి ఉంటే వెళ్ళిపోండి దయచేసి. వేస్ట్ ఆఫ్ టెలింగ్ వర్డ్ ఫర్ యూ మ్యాన్. ఇఫ్ యువర్ గాడ్స్ స్టే ఇన్ దిస్ ఈజిఎం ఆర్ ఎల్స్ గెట్ లాస్ట్ అంతే. వేస్ట్. దైవాలకే ఇక్కడ చోటు, దయ్యాలకి ఇక్కడ చోటు లేదు. ఆమెన్. అందుకే ఎక్కువ దయ్యాలు రావు. వచ్చాయంటే దానికి ఒక రేంజ్లో ఉంటుంది. ఆమెన్. హల్లెలూయా. వచ్చినాయంటే మాత్రం ఆ రోజు పండగ. మామూలు ఉండదులేండి. దాన్ని ఎడబొళ్ళాడిచ్చి ఇప్పుడు దేవుడు కాకపోతే ఏం చేస్తాడు? నోవా 2 సినిమా అంతే. పార్ట్ 2 ఏమైంది? జలప్రళయం. ప్రతి దైవజనుడు కోపం వచ్చిన చంపేశాడు తెలుసా? దైవజనుడు కోపం వస్తే చంపేస్తాడు. వాడికి వచ్చిన కుష్ఠరోగం నీకు వచ్చిన కాక అన్నాడు అంతే. వాడికి ఏమొచ్చేసింది? నేనే దైవజనుడినైతే ఈ బ్యాచ్ మొత్తం చచ్చిపోవాలన్నాడు ఏలియా. చచ్చారు. మూడు బ్యాచ్లు 50 మంది చొప్పున 150 మంది చచ్చిపోయారు. ఏం దైవజనుడు అంటే ఆశామాషిగా ఉందా?